హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు టీఎస్ స్టేట్లో భాగంగా గణితం మెథడాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ను మనం పరిశీలిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మాంతేనియన్ అనేది ఏ భాషా పదం? ఏ అరబిక్, బి గ్రీకు, సి లాటిన్, డి సంస్కృతం. ఆన్సర్ ఈస్ గ్రీకు. Greek is the correct answer. Second question, టెక్నీ అనగా ఏ మూర్త, బి నిగమన, సి డాటా, డి కళ. టెక్నీ అనగా కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి కళ. థర్డ్ క్వశ్చన్, గన్ అనగా మెథడాలజీలో గన్ అనగా ఏ కొలత, బి లెక్కించడం, సి పెరగడం, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి లెక్కించడం. మాంతేనియన్ అనగా ఫోర్త్ క్వశ్చన్, ఏ సూక్ష్మ పద్ధతి, బి స్థూల పద్ధతి, సి అణుదైర్ఘ్య పద్ధతి, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సూక్ష్మ పద్ధతి. ఫిఫ్త్ క్వశ్చన్ ఈస్, బోధన అనేది ఎల్లప్పుడూ ఏ భావన నుండి ఏ భావన వైపు ఉండాలి? మరొకసారి, బోధన అనేది ఎల్లప్పుడూ ఏ భావన నుండి ఏ భావన వైపు ఉండాలి? ఏ మూర్త టు అమూర్త, బి అమూర్త టు మూర్త, సి అమూర్త టు అమూర్త, డి మూర్త టు మూర్త. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మూర్త టు అమూర్త. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అని అన్నది ఎవరు? మరొకసారి, సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అని అన్నది ఎవరు? ఏ ఆగస్టు కాంటే, బి హెన్రీ పాయింకర్, సి పైథాగరస్, డి సోక్రటిస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ హెన్రీ పాయింకర్. బి ఈస్ ద రైట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, అయోనిక్ పాఠశాలను ప్రారంభించినది ఎవరు? మరి ఒకసారి, అయోనిక్ పాఠశాలను ప్రారంభించినది ఎవరు? ఏ పైథాగరస్, బి థేల్స్, సి భాస్కరాచార్య, డి ఆర్యభట్ట. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి థేల్స్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణితీకరణం అనగా? ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణితీకరణం అనగా ఏ పిల్లల్లో ఆలోచనలు అభివృద్ధిపరచడం, బి పిల్లల్లో భౌతిక శాస్త్ర ఆలోచనలు అభివృద్ధి, సి పిల్లల్లో సాంఘిక శాస్త్ర ఆలోచనలు అభివృద్ధి, డి పిల్లల్లో క్రీడా ఆలోచనలు అభివృద్ధి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ పిల్లల్లో గణిత ఆలోచనలు అభివృద్ధిపరచడం. నైన్త్ క్వశ్చన్ ఈస్, పాఠ్య ప్రణాళిక రచనలో హెర్బార్డ్ సోపానాల సంఖ్య ఎన్ని? ఏ 5, బి 6, సి 3, డి 2. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి 6. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎన్ని మార్కులకు నిర్వహించాలి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎన్ని మార్కులకు నిర్వహించాలి? ఏ 50, బి 20, సి 30, డి 25. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి 20. అన్వేషణ పద్ధతి పితామహుడు ఎవరు? అన్వేషణ పద్ధతి పితామహుడు ఎవరు?
ఏ ఆర్మ్స్ట్రాంగ్, బి పైథాగరస్, సి ఆగస్ట్ కాంప్టే, డి ఆర్యభట్ట. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎఫ్ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్ను నమోదు చేసే నెల ఏమిటి? ఫార్మేటివ్ అసెస్మెంట్ను నమోదు చేసే నెల ఏమిటి? ఏ ఆగస్ట్, బి సెప్టెంబర్, సి మార్చ్, డి జనవరి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ఆగస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. బోధనా ఉపకరణాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? బోధనా ఉపకరణాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ఏ 4, బి 2, సి 3, డి 5. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి 3. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.